తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసే పంటలలో వరి, ప్రత్తి తర్వాత మొక్కజొన్న ప్రధానమైన పంట. మొక్కజొన్న ప్రస్తుతము మొలక దశలో ఉంది. వానాకాలం మొక్కజొన్నను ఆశించే పురుగులలో ప్రధానమైనవి కాండం తొలుచు పురుగు, కత్తెర పురుగు. ఇవే కాకుండా పంట బెట్టకి గురైనట్లయితే పేరుబంక కూడా ఆశించి పంటను నష్టపరుస్తుంది. ఈ కాండం తొలుచు పురుగు ప్రధానంగా 10 నుంచి 20 రోజుల పైరును ఆశిస్తుంది. ఆడరెక్కల పురుగు ఆకుల అడుగు భాగాన చేప పొలుసు వంటి గుడ్ల సముదాయాన్ని పెడుతుంది. ఈ గుడ్ల నుంచి 4 నుంచి 5 రోజుల్లో పొదగబడిన పిల్ల పురుగులు పత్రహరితాన్ని గోకి తింటాయి. తర్వాత ముడుచుకున్న ఆకు నుంచి కాండంలోకి ప్రవేశించి ఎదిగే అంకురాన్ని తినడం వల్ల మొవ్వు అనేది చనిపోయి డెడ్ హార్ట్స్ లేదా గొడ్డు మొక్కగా మారుతుంది. అంతేకాకుండా ఆకులు విచ్చుకున్న తర్వాత గుండు సూది వెడల్పాటి రంధ్రాలు కూడా వరుస క్రమంలో గమనించవచ్చు. ఈ పురుగు నివారణకి సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాల్సిన అవసరం ఉంది. ఈ పురుగు యొక్క కోశస్థ దశ అనేది కాండంలో గడుపుతుంది కాబట్టి పంట కోత అనంతరం లోతైన దుక్కులు చేసుకోవాలి. అంతేకాకుండా పంట కోసిన తర్వాత పంటకు సంబంధించిన అవశేషాలు లేకుండా చూసుకోవాలి. పురుగు ఆశించిన మొక్కలను తీసివేయాలి. ఈ పురుగు యొక్క ఉధృతి తగ్గించడానికి ఎర్ర పంటగా జొన్నని మొక్కజొన్న చుట్టూ 3 నుంచి 4 వరుసలలో వేసుకోవడం వల్ల జొన్న పంటకి ఆకర్షింపబడుతుంది. 45 రోజుల తర్వాత జొన్న పంటని తీసివేయాలి. పంట 20 నుంచి 25 రోజుల దశలో ఉన్నప్పుడు కార్బోఫ్యూరాన్ 3G గుళికలను 3 కిలోలు ఎకరానికి వేసుకోవాలి. పురుగు ఉధృతిని బట్టి జీవ నియంత్రణ పద్ధతుల్లో భాగంగా ట్రైకోగ్రామా కిలోనిస్ కార్డులను ఎకరానికి 4 చొప్పున 2 విడతలుగా 12 రోజులకి మరియు 22 రోజుల పైరు దశలో విడుదల చేయాలి. ఆఖరి అస్త్రంగా పురుగు ఉధృతిని బట్టి క్లోరాంట్రిలిప్రోల్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కానీ లేదా ఫ్లూబెండమైడ్ అనే మందుని 0.2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కానీ కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల ఈ కాండం తొలుచు పురుగుని సమర్థవంతంగా అరికట్టవచ్చును. ఇంకా మొక్కజొన్నని ఆశించే ప్రధాన పురుగులలో ముఖ్యమైనది కత్తెర పురుగు. కత్తెర పురుగుని గుర్తించడం ఎలా అంటే కత్తెర పురుగు యొక్క ఆడరెక్కల పురుగు అడుగు ఆకులలో మరియు కాండం పైన గుడ్లను పెడుతుంది. గుడ్ల నుంచి 2 నుంచి 3 రోజులలో వెలువడిన తొలి దశ లార్వాలు లేత ఆకుపచ్చని దేహం కలిగి నల్లని తలని కలిగి ఉంటాయి. ఎదిగిన లార్వాలు ముదురు గోధుమ రంగులో ఉండి తలకిందులుగా ఉండే వై ఆకారపు గుర్తుని కలిగి ఉంటాయి. అంతేకాకుండా లార్వా దేహం మీద నల్లని చుక్కలు ఉంటాయి. లార్వా యొక్క 8వ ఖండితం మీద 4 చుక్కలు చతురస్రాకారంలో ఉండడం గమనించవచ్చు. కత్తెర పురుగు నష్టపరిచే విధానంని గమనించినట్లయితే మొదటి దశ లార్వాలు పత్రహరితాన్ని గోకి తినడం వలన ఆకులపై తెల్లటి పొర ఏర్పడుతుంది. అదేవిధంగా 2వ మరియు 3వ దశ లార్వాలు ఆకు సుడిలో ఉండి రంధ్రాలు చేసుకుంటూ తినడం వలన విచ్చుకున్న ఆకుల్లో వరుస రంధ్రాలు ఏర్పడతాయి. సుడిలోని ఆకులను పూర్తిగా కత్తిరించి వేస్తుంది. అంతేకాకుండా పురుగు విసర్జించిన పసుపచ్చని గుళికలను కూడా సుడులలో గమనించవచ్చు. అదేవిధంగా ఎదిగిన లార్వా దశలో ఆకులను వెలుపల నుండి లోపలి వైపుకి తినివేస్తూ పూర్తిగా ఆకులను తిని ఈనెలను మాత్రమే మిగిల్చి మొక్క అంతా కత్తిరించినట్లుగా కనిపిస్తుంది. అంతేకాకుండా కంకి పొరలని కూడా తొలుచుకుంటూ రంధ్రాలు చేసి లోపలి గింజలను కూడా ఆశించి నష్టపరుస్తుంది. ఈ కత్తెర పురుగు నివారణకి సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించాల్సిన అవసరం ఉంది. ఇందులో ప్రధానంగా ఈ కత్తెర పురుగు యొక్క కోశస్థ దశ అనేది నేలలో గడుపుతుంది కావున పంట కోత అనంతరము లోతైన దుక్కులు చేసుకోవడం వలన కోశస్థ దశలు అనేవి పక్షుల బారిన పడి చనిపోవడం జరుగుతుంది. మొక్కజొన్న విత్తే ముందు విత్తన శుద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి. సయాంట్రిలిప్రోల్ మరియు థయామిథాక్సామ్ కాంబినేషన్ మందు 6 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల 20 నుంచి 30 రోజుల వరకు కత్తెర పురుగు నుంచి పంటను కాపాడుకోవచ్చు. పంట విత్తిన వారానికి ఎకరానికి 4 లింగాకర్షణ బుట్టలు అమర్చుకోవడం వల్ల మనం పురుగు యొక్క ఉనికిని తెలుసుకోవచ్చు. అదేవిధంగా మొక్కజొన్నలో అంతర పంటలుగా పప్పుధాన్యాలను వేయడం వలన మిత్ర పురుగుల సంఖ్య అనేది పెరిగి కత్తెర పురుగుని కొంతవరకు అదుపులో ఉంచుతాయి. మొక్కజొన్నలో సిఫారసు చేసిన మోతాదులోనే ఎరువులను వేసుకోవాలి. పైరులో ఎక్కడ కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. విత్తిన 30 రోజుల లోపు 1 నుంచి 5% మొక్కలు కత్తెర పురుగు ఆశించినట్లుగా గమనించినట్లయితే వేప సంబంధిత మందైన అజాడిరక్టిన్ 1500 ppm 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా జీవ సంబంధిత మందైన బ్యాసిల్లస్ తురింజియన్సిస్ అనే మందును 2 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
పంట 25-30 రోజుల దశలో ఉన్నప్పుడు 9 పాళ్ళ ఇసుకలో 1 పాలు సున్నం కలిపి మొక్క సుడులలో వేసుకున్నట్లయితే ఇసుక రాపిడికి లార్వాలనేవి చనిపోవడం జరుగుతుంది. విత్తిన 30 రోజులలోపు గనక పురుగు ఉధృతి గమనించినట్లయితే ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంట 31-65 రోజుల దశలో ఉన్నప్పుడు ఒకవేళ 6-10% మొక్కలు గనక కత్తెర పురుగు ఆశించినట్లు గమనిస్తే జీవ నియంత్రణ పద్ధతిలో భాగంగా మెటారైసియం అనేసోప్లియే లేదా న్యూమరేరియా రెలే అనే మందును 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి లేదా స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదా స్పైనిటోరామ్ 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే క్లోరాంట్రిలిప్రోల్ అనే మందుని 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే కత్తెర పురుగును సమర్థవంతంగా అరికట్టుకోవచ్చును. పంట 65 రోజుల దశ దాటిన తర్వాత ఈ కత్తెర పురుగు యొక్క ఉధృతి తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఈ దశలో పురుగు యొక్క ఉధృతి గమనించినట్లయితే సాయంత్రం వేళలో విషపు ఎరను వేసుకోవాలి. ఈ విషపు ఎర తయారీకి 10 కిలోల తౌడుని 2 కిలోల బెల్లంలో తగినంత నీటిలో కలిపి రాత్రంతా నానబెట్టుకోవాలి. విషపు ఎరను వేసుకునే అరగంట ముందు 100 గ్రాముల థయోడికార్బ్ మందుని తౌడు మరియు బెల్లం మిశ్రమానికి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మొక్క సుడులలో సాయంత్రం వేళలో వేయడం వల్ల ఎదిగిన లార్వాలని సమర్థవంతంగా అరికట్టవచ్చును. ఈ కత్తెర పురుగు యాజమాన్యంలో ముఖ్య గమనిక ఏంటంటే మందులు పిచికారీ చేసేటప్పుడు సుడులలో పడేటట్లుగా పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది. కత్తెర పురుగును సకాలంలో గుర్తించి సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించడం వల్ల కత్తెర పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చును. మొక్కజొన్న పంట బెట్టకి గురి అయినట్లయితే పేనుబంక కూడా ఆశించి నష్టపరుస్తుంది. పేనుబంక ప్రధానంగా మొక్కజొన్న 30-60 రోజుల దశలో ఉన్నప్పుడు ఆశిస్తుంది. ఈ పేనుబంక అనేది ముదురు నీలి ఆకుపచ్చ రంగులో ఉండి అండాకారంలో ఉండి నల్లని పొడవైన కాళ్ళని కలిగి ఉంటాయి. పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు ఆకుల నుండి మరియు కాండం నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారి ముడుచుకుపోతాయి. అంతేకాకుండా మొక్క గిడసబారిపోతుంది. ఈ పేనుబంక తేనె లాంటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తుంది. ఈ విసర్జితం మీద శిలీంధ్రాలు సోకి ఆకు మీద నల్లని మసి తెగులులాగా కనిపిస్తుంది. ఈ పురుగు తేనె లాంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వలన నల్లని చీమలు కూడా పేనుబంక ఆశించిన మొక్క మీద గమనించవచ్చును. ఈ పేనుబంక నివారణకి డైమిథయేట్ అనే మందు 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కానీ లేదా ఎసిఫేట్ అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం వల్ల పేనుబంక ఉధృతిని తగ్గించుకోవచ్చును. ఈ సంవత్సరము భారత వాతావరణ విభాగము సూచించిన ప్రకారము మన రాష్ట్రంలో ఈ వానాకాలంలో బెట్ట పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది గనక రైతులు ఈ పేనుబంకను గనక మొక్కజొన్నలో గమనించినట్లయితే సూచించిన యాజమాన్య పద్ధతులు పాటించి పేనుబంకని సమర్థవంతంగా అరికట్టవచ్చును.